హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో చేసే ఓవం పికప్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఓవం పికప్ ప్రొసీజర్ మీద చాలామందికి కొన్ని భయాలు, డౌట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఓవం పికప్ ప్రొసీజర్ పెయిన్‌ఫుల్లా? హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ఉండాలి? ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఏమైనా అవసరమా? ఎటువంటి మెడికేషన్స్ తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ చాలామందికున్నాయి. అయితే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ స్టేజ్‌లో ఒవేరియన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాం. ఈ ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే, మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఓవరీస్‌లో ఉండే ఎగ్స్‌ని గ్రో చేస్తాం. ఇలా ఒక 10-12 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఓవరీస్‌లో ఉండే ఎగ్స్ మాక్సిమం సైజ్ రీచ్ అయిన తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ పికప్ ప్రొసీజర్ అంటే ఓవం పికప్ ప్రొసీజర్ అనేది ప్లాన్ చేస్తాం. అయితే ఈ ప్రొసీజర్ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ మీరు అడ్మిట్ అయ్యి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోవచ్చు. అండ్ ఇదొక పెయిన్‌లెస్ ప్రొసీజర్ కూడా. ఎందుకు అనంటే ఇందులో ఇన్సిషన్ అనేది ఏమీ ఇవ్వము. అండ్ సెకండ్ థింగ్, ఇందులో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇచ్చే అనెస్థెటిక్ డ్రగ్స్ కూడా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షనే ఉంటాయి. అంటే లైక్ కాన్షియస్ సెడేషన్ అనేది ఇస్తామనమాట. పేషెంట్ మళ్ళీ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 1-1.5 అవర్‌లో కాన్షియస్‌నెస్ అనేది రీగెయిన్ అవుతుంది. ఈ ప్రొసీజర్ ఎలా చేస్తాము అనంటే, ఇన్సిషన్ అనేది ఇవ్వం కాబట్టి జస్ట్ ఒక ఎగ్ పికప్ నీడిల్ అనేది తీసుకొని అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా, ప్రోబ్ ద్వారా వెజైనాలోకి పాస్ చేసుకొని ఓవరీస్‌లో ఉండే ఫాలికల్స్‌ని యాస్పిరేట్ చేస్తూ ఉంటాం. ఇలా ఫాలిక్యులర్ ఫ్లూయిడ్‌ని యాస్పిరేట్ చేసి, ఆ ఫ్లూయిడ్‌ని మనం ఎంబ్రియాలజిస్ట్‌కి పాస్ చేస్తాం. వాళ్ళు ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్‌లో ఎగ్ కౌంట్ ఎంతుంది అనేది డిసైడ్ చేసి చెప్తారు. ఇది ఎగ్ పికప్ ప్రొసీజర్. అయితే ఈ ఎగ్ పికప్ ప్రొసీజర్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటి వలన ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ పికప్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పేషెంట్ యూజువల్‌గా ఒక 1 అవర్ తర్వాత కాన్షియస్‌నెస్‌లోకి వస్తుంది. ఒక పేషెంట్‌ని కూడా మనం ఒక 4-6 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉంచుతాం హాస్పిటల్‌లో. ఈ టైంలో ఏంటంటే పేషెంట్ యొక్క వైటల్స్ ఎలా ఉన్నాయి? పేషెంట్ యూరిన్ పాస్ చేసిందా? అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఏమన్నా ఉందా? లేదంటే వెజైనల్ బ్లీడింగ్ ఏమన్నా అయ్యిందా? ఓరల్ సిప్స్ అనేవి తీసుకుందా? ఫుడ్ ఇంటేక్ అనేది టాలరేట్ చేసుకుందా లేదా? ఇలాంటి థింగ్స్ అనేవి మానిటర్ చేసుకుంటూ ఉంటామనమాట. సో, ఒకసారి పేషెంట్ స్టేబుల్ అయింది అని అనిపించిన తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత పేషెంట్‌కి డిశ్చార్జ్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీది ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయినట్లయితే డిశ్చార్జ్ సమ్మరీలో కొన్ని మెడికేషన్స్‌తో పాటు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అనేవి కూడా యాడ్ చేస్తారు. ఎందుకు అంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తరువాత ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అనేవి ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయటానికి హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయినట్లయితే కొన్ని మెడికేషన్స్ అండ్ యాంటీబయోటిక్స్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ విజిట్ పీరియడ్ వచ్చిన తర్వాత రమ్మని చెప్తారు. అయితే పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికెళ్ళినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనంటే, యూజువల్‌గా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పేషెంట్ మాక్సిమం వీలైనంత వరకు ఒక వెహికల్ అనేది డ్రైవ్ చేయకుండా ఉండటం బెటర్. లైక్ 2 వీలర్ గానీ, 4 వీలర్ గానీ యూ కెన్ టేక్ సమ్‌వన్స్ హెల్ప్. ఇంకా నెక్స్ట్ థింగ్, అవాయిడ్ ఇంటర్‌కోర్స్. ఇంటర్‌కోర్స్ ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే, మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఓవరీస్ సైజ్ పెరుగుతుంది, ఫాలిక్యులర్ సైజ్ పెరుగుతుంది, ఓవరీస్ బల్కీగా తయారవుతాయి. ముఖ్యంగా పీసీఓఎస్ ఇండివిడ్యువల్స్‌లో. ఇలాంటి కండిషన్స్‌లో ఏమన్నా అబ్డామినల్ ప్రెషర్ పడినట్లయితే ఓవరీస్ అనేవి ట్విస్ట్ అయ్యి టార్షన్ జరిగే రిస్క్ ఉంటుంది. సో, యూజువల్‌గా పికప్ అయిపోయిన తర్వాత ఒక 5-10 డేస్ వరకు ఇంటర్‌కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అలానే వీటితో పాటు విగరస్ ఎక్సర్‌సైజెస్ గానీ, జిమ్మింగ్ గానీ, యోగా గానీ, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ వీటితో పాటు ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది కరెక్ట్‌గా తీసుకోవటం, ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. అండ్ అయితే చాలామందికి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందా? ఎన్ని రోజులు బెడ్ రెస్ట్‌లో ఉండాలి? అని క్వెషన్ అడుగుతూ ఉంటారు. యూజువల్‌గా ప్రొసీజర్ అనేది మైనర్ ప్రొసీజరే కాబట్టి బెడ్ రెస్ట్ అనేది యూజువల్‌గా అవసరం ఉండదు. అంటే మీరు నార్మల్‌గానే నెక్స్ట్ డే తర్వాత నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ వర్కింగ్ వుమెన్. రెగ్యులర్‌గా హౌస్ హోల్డ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇందులో డిస్కంఫర్ట్ అనేది ఏమీ ఉండదు. బట్ రేర్‌గా కొంతమంది పేషెంట్స్‌లోనే ఇంటికెళ్ళినాక కూడా నాసియా గానీ, వామిటింగ్ గానీ, అబ్డామినల్ డిస్కంఫర్ట్ గానీ, ఇంకా కొంచెం యూరినరీ అవుట్‌పుట్ ఏమైనా తగ్గటం, లేదా లెగ్ పెయిన్ రావటం, ఇలాంటి కొన్ని సింప్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎగ్ పికప్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 5-6 డేస్ తర్వాత మీకు ఎంబ్రియో స్టేటస్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఈ స్టేటస్ రిపోర్ట్‌లో ఏముంటుంది అనంటే, మీకు ఎన్ని ఎగ్స్ రిట్రీవ్ అయినాయి, అందులో బేబీ ఫార్మింగ్ ఎగ్స్ ఎన్ని అంటే మెచ్యూర్డ్ ఎగ్స్ ఎన్ని, బేబీ ఫార్మింగ్ కాని ఎగ్స్ ఎన్ని అంటే జీవీస్ అంటాం వీటిని. ఇవి బేబీ ఫార్మ్ కావటానికి ఉపయోగపడవు. ఆహ్, ఈ ఎగ్స్ ఎన్నున్నాయి, ఫెర్టిలైజేషన్‌లో ఎన్ని ఎగ్స్ పార్టిసిపేట్ చేసినాయి,
అందులో ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయినాయి, డే 3 ఎంబ్రియోస్ ఎన్ని, డే 5 ఎంబ్రియోస్ ఎన్ని, వాటి యొక్క గ్రేడింగ్ ఎలా ఉంది, ఇలా డీటెయిల్‌గా ఎవ్రీథింగ్ ఒక రిపోర్ట్‌లో మెన్షన్ చేసి మీకు ఇస్తారనమాట. సో, ఇది ఎగ్ పికప్ ప్రొసీజర్ గురించి. ఇది అబ్సల్యూట్‌లీ సేఫ్ ప్రొసీజర్ అండ్ పెయిన్‌లెస్ ప్రొసీజర్ అండ్ డే కేర్ ప్రొసీజర్. దీని గురించి ఎటువంటి భయాలు అవసరం లేదు. థాంక్ యూ.